చాలామంది అండి పూజా విధానం కూడా సోషల్ మీడియాలో వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అంత గ్రాండ్‌గా చేస్తున్నారు, జ్యువెలరీస్ కొంటున్నారు, సిల్వర్ జ్యువెలరీ అంట, అలా మెటీరియల్స్ అన్నీ ఎక్కడెక్కడియో తెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టా పేజెస్ ద్వారా తీసుకున్నామని చెప్తున్నారు. ఎంత గ్రాండ్‌గా చేసుకుంటున్నారో, అసలేంటి ఇంత చేసుకుంటున్నారు అనేది అందరూ చూసి ఇలా ఆశ్చర్యపోతున్నారు. అబ్బా! మేము గూడా ఇలా చేసుకుంటే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకోవచ్చేమో. కానీ ఈ పూజకు సంబంధించిన విధానం కూడా ఒకళ్ళేదో చేశారని ఒకళ్ళు అది చేశారు. ఒకామె బాగా రూ. 10,000 పట్టు చీర కట్టుకుంది. నేను అలానే చేయాలి. ఇలాగంటే మన ఇంట్లో మన పరిస్థితి మనకు తెలిసిన పూజా విధానం ప్రకారం మనం చేసుకుంటేనే దేవుడు మెచ్చుతాడేమో కదా! మనం మన చెట్టుకున్న పూలే మనం పెట్టుకోవచ్చు. మన ఇంట్లో మనం ఎలా పూజ చేసుకుంటామో అలానే మనకి చిన్నప్పటి నుంచి మనం ఎలా నేర్చుకున్నాం మన అమ్మమ్మలు, మన నానమ్మలు, మన అమ్మ వాళ్ళు ఎలా చేసుకున్నారు, అదే విధంగా పాటిస్తే మంచిగుంటుంది గదా అందరూ. అదే విధంగా భక్తి ప్రధానం అనేది మనకెప్పుడుండే నానుడి. అలా భక్తితో చేసుకోవడమే మనకి మంచిది. మనకి ఉన్నంతలో మనం అందుకనే పూజ భక్తి ప్రశాంతంగా ప్రధానంగా చేసుకొని చేసుకుందాం. మనం ఎలా చేసుకోండి అందరూ. చేయగలిగితే అలా మీ చేసుకుందాం. అందరికి కూడా ఓకే. అందరికీ సంకటహార చతుర్థి శుభాకాంక్షలు.